హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఉన్న కూరగాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ ఒక 4-5 రోజులు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం మార్కెట్లో నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆకుకూరలని ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. నా దగ్గర ప్రస్తుతానికైతే కొత్తిమీర ఉంది. సో కొత్తిమీరైనా ఏదైనా కానీ మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిద్దాం. ఫస్ట్ కొత్తిమీరని కింద కాడలు కట్ చేసుకుంటాం కదా, ఆ కాడలను కూడా వేస్ట్గా పడేయని అవసరం లేదు. తర్వాత దాంట్లో ఉన్న గడ్డి పీసులన్నీ వేరేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని బాగా వాష్ చేసుకోవాలి. కింద మట్టి ఏదైనా ఉంటుంది కదా, అవి కూడా నీట్గా పోతాయి. 1-2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రం కడుక్కున్న తర్వాత ఒక గుడ్డను పరుచుకొని దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కావచ్చు, ఏదైనా కానీ ఆకుకూరల్ని నీట్గా పరుచుకొని ఇంకా గుడ్డతో పైన అంతా వాటర్ అంతా కూడా పీల్ చేసుకోవాలి. మీకు క్లాత్ లేకపోతే పేపర్ అయినా లేకపోతే టిష్యూ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. టిష్యూ అయితే ఇంకా తొందరగా పీల్చేస్తుంది వాటరు. సో అలా వాటర్ అంతా పీల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అలా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో అడుగున టిష్యూ వేసుకోవాలి. ఇంకా ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే మన ఆకుకూరలో అది పీల్చేస్తుంది. తర్వాత ఇదంతా కూడా ఇందులో ఇలా స్టోర్ చేసుకోవాలి. అదేం పెట్టకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఊరికి పైన అలాగా పెట్టేసుకోవాలి. దానికోసం పెద్ద బాక్స్ తీసుకుంటే మంచిది. తర్వాత పైన ఇంకొక టిష్యూ పెట్టేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఇది మనం బయట ఖచ్చితంగా 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఆకుకూరలని ఇలా నిల్వ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, వీటిని స్టోర్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. వెనక ఉన్న ఈ కాడల్ని, ఈ తొడయాలని మనం తీసి పెట్టుకోవాలి. మనం మార్కెట్ నుంచి తెచ్చిన రోజే తీసి పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా వారం రోజుల వరకు ఇవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగా ఒక కంటైనర్ తీసుకోవాలి. ఏదో ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేయండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ క్యారెట్ వచ్చేసరికి మనం ఈ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు తొడలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మనం మార్కెట్ నుంచి తెచ్చాక క్యారెట్ని ఇలా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు అంటే ముందు వెనక తొడలని కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, లేదా బాక్స్ అయినా పర్లేదు, నేనైతే కవర్లోనే స్టోర్ చేస్తాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకి వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ బీట్రూట్ కూడా సేమ్ అంతే అన్నమాట. క్యారెట్ లాగా స్టోర్ చేసుకోవాలి. ఇట్లాగా మొత్తం తొడేం కట్ చేయకూడదు. అలాగ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వాటిలో పెట్టుకుంటే మనకి 4-5 రోజుల పాటు ఫ్రెష్గా బీట్రూట్ కూడా ఉండిపోతాయి అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి క్యాలీఫ్లవర్ కానీ లేదా బ్రోకలీ కానీ ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాడ ఉంటుంది కదండి, దీన్ని పడేయద్దు. బ్రోకలీ కాడ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ యొక్క మందపాటి కాడ మొత్తాన్ని కూడా కర్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా మనం పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వీటితో పాటు. కానీ నేను దాన్ని స్టోర్ చేయలేదు, అది అనుకోకుండా యూస్ చేయాల్సి వచ్చింది, అప్పటికప్పుడే యూస్ చేశాను. ఇలాగా బ్రోకలీ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇలాగా చిన్న చిన్న పీసులుగా తుంచుకోవాలి. తుంచుకున్న తర్వాత ఇలాగ ఒక టిష్యూ పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకి 4 రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టమాటాలని ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా చేస్తే మనకి టమాటాలు ఖచ్చితంగా వారం రోజుల పైనే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో టమాటాలని నీట్గా వాష్ చేసుకొని ఇలాగ ఒక టవల్లో పరుచుకొని నీట్గా కాయల్ని తుడుచుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా తేమ ఉండకూడదు అనమాట. టమాటాల్లో నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఒక టిష్యూ పెట్టుకొని ఈ టమాటాలకి ఈ చివర్లు ఉన్నాయి కదండి, ఆ చివర్లలో మనం కొంచెం సరసో ఆయిల్ కానీ లేదా వంట నూనె కానీ రాసి పెట్టుకోవాలి. సరసో ఆయిల్ ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను కదండి, అది కానీ లేదా వంట నూనె ఏదైనా కానీ రాసుకోవచ్చు. సరసో ఆయిల్ రాస్తే ఇంకా నీట్గా స్టోర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ ఉల్లిపాయలు వచ్చేసరికి పైన ఈ పొట్టు అంతా తీయకూడదు అనమాట. పొట్టు తీయకుండానే ఇలాగ గాలి తగిలే ఒక బౌల్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ బుట్టలో కానీ దేంట్లోనైనా కానీ బాగా గాలి తగలాలి చుట్టుపక్కల మొత్తం. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా మొలకలు వచ్చిన వాటిని వేస్ట్గా పడేయద్దు. వీటిని మళ్ళీ మనం భూమిలో పెట్టుకుంటే ఉల్లిపాయలు కానీ వెల్లిపాయలు కానీ మళ్ళీ ఆటోమేటిక్గా మనకి
ఉల్లిపాయ తయారవుతుంది. ఇంకా పైన మొక్కలు వస్తాయి కదా! వాటిని మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం. వాటిని కూడా మనం కూరల్లో యూజ్ చేసుకోవచ్చు. హెల్తీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దొండకాయలు, క్యాబేజీ, నిమ్మకాయలు, బెండకాయలు వీటన్నిటిని కూడా ఒకలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగ ముందుగా ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకోవాలి. దానికి సరిపడా ప్లేట్‌కి సరిపడా బౌల్ తీసుకోవాలి. సో, తరువాత మనం ఈ కూరగాయలన్నీ కూడా ఇలా ప్లేట్‌లో పెట్టుకొని పైన కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఇలా చల్లుకొని క్యాబేజీని కూడా సేమ్ అంతేనండి. నేను ఇక్కడ మీకు ఇంతవరకే చూపిస్తున్నాను. సో, తరువాత మనం ఒక క్లాత్‌ని కప్పి పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకి కూరగాయలు ఖచ్చితంగా 4, 5 రోజులు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇందాక టమాటాలకి వెనక ఆయిల్ రాయమని చెప్పాను కదండీ! ఆ భాగాన్ని మనం కట్ చేసి కూర వండుకోవాలన్నమాట. ఎందుకంటే అవి క్యాన్సర్ కారకాలు. సో, అవి తినకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యాబేజీని కూడా ఈ విధంగానే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ! పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు కొన్ని ఇలా పండు పడిపోతూ ఉంటాయి. మనం అలా వదిలేస్తే. సో, వాటిని ఇలా తొడాలు తీసి పెట్టుకొని ఇలాగా మనం ఎండుమిరపకాయలుగా తయారు చేసుకోవచ్చనమాట. వీటిని ఎండలో 2 రోజులు స్టోర్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు డ్రై అయిపోతాయి. లోపల కూడా చాలా బావుంటాయండి. మనం మంచి మంటగా ఉండే పచ్చిమిరపకాయలను తెచ్చుకొని ఈ విధంగా డ్రై చేసి పెట్టుకుంటే బాగా తయారవుతాయనమాట. ఇవి నాకు ముందువి చూడండి ఎంత బాగా తయారైపోయినాయో. సో, ఈ విధంగా మనం ఇంట్లోనే ఎండుమిరపకాయలను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగ పండుబడిన మిరపకాయలని ఇలా పచ్చడి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కొత్తిమీర కాడలు ఇందాక చూపించాను కదండీ! ఆ కాడల్ని కూడా నేను వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా పచ్చడిలో వేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చడిలో వేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బావుంటుంది. టోటల్ టిప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ హెల్తీగా మనం స్టోర్ చేసుకోవడం ద్వారా వెజిటబుల్స్‌ని మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.